వాళ్ళగా ఆయన రాకడు మనం గుర్తుపట్టాలి. కాబట్టి సూచన ఏం చెప్పాడంటే ఎంత త్వరగా వస్తాడు, ఎంత రెప్పపాట్లు ఎలా వచ్చిపోతాడని మనకు ఉదాహరణకి మెరుపు తూర్పును బట్టి పడమటికి ఎలాగ ఉంటుందో అలాగ ఆయన రాకడు అంత ఆ రెప్పపాటు కాలంలో ఆయన వచ్చి వెళ్తాడు. అంత మెడుగుగా నువ్వు కూడా ఉండాలి అని మనకి హెచ్చరిస్తున్నాడు. రెండవది ఎలా ఉంటాయంటే ఆయన రాకడ దినాలంటే నోవాహు దినాలు ఎలా ఉన్నాయో మనుష్య కుమారుని దినాలు కూడా అలానే ఉన్నాయి. అర్థమైనా? ఏమంటున్నాడు? నోవాహు దినాలు ఎలాగ ఉన్నాయో మనుష్య కుమారుని ప్రభువారి దినాలు కూడా అలానే ఉన్నాయి. అంటే ఏం చేస్తున్నారంట? అప్పుడు దినాలు కూడా నోవాహు టైంలో కూడా ఏంటి నోవాహును గురించిన చరిత్ర అంటే, దేవుడు భూమిని చూసినప్పుడంట నోవాహు అక్కడే నీతిమంతుడిగా కనబడుతున్నాడు. ఏంటమ్మా? ఆయన ఒక్కడే నీతిమంతుడుగా, అంటే దేవుని నమ్ముకున్నవాడు, భయభక్తులు కలిగి ఉన్నాడు, పాపమును విసర్జించినవాడు, యథార్థవంతుడు కదా. ఈ నీతిగా దేవుని యందు భయభక్తులు కలిగి నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. దేవుడు చూసినప్పుడు భూమిని ఆయన ఒక్కడే కనబడుతున్నాడంట. అమ్మా స్తోత్రం. ఈ రోజు భూమిని దేవుడు చూస్తూనే ఉన్నాడు. ఆ రోజు చూస్తేనేమో ఆయన ఒక్కడే కనిపించాడు. మరి ఈ రోజు చూస్తే చెప్పాలి, ఈ రోజు భూమిని ఆయన చూడాలనుకోండి, మనుషులను ఎవరైనా కనబడతారా? ఎవరైనా కనిపిస్తారా? ఒక్కరు కూడా కనిపి ఆనాడైనా నోవాహు ఒక్కడే కనిపించాడు. ఈరోజు మనుషుల్లో ఎవరు కనపడతారు? కనిపిస్తే ప్రభు అయిన యేసు ఒక్కడే కనపడతారు. స్తోత్రం. ఆయన కనపడితే యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే, ఆయనను బట్టి మనల్ని నీతిమంతులుగా చేశాడు. ఆయన ప్రాణ త్యాగం ద్వారా ఆయన చనిపోయి తిరిగి లేచి మన కోసం విమోచన కలిగించాడు. కాబట్టి నీతిమంతుడిగా జీవించాడు, పరిశుద్ధుడిగా జీవించాడు, దేవుని మాట విన్నాడు, దేవుని మాట ప్రకారం చనిపోయాడు, దేవుని మాట ప్రకారం ఆయన జీవించాడు. కాబట్టి ఆయన ఒక్కడే నీతిమంతుడిలాగా దేవుని దృష్టికి కనపడతాడు. దేవుని స్తోత్రం. కాబట్టి నోవాహు చూసినప్పుడు నీతిమంతుడు ఒక్కడే కనిపించాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నోవాహుతో అన్నాడంట, అన్నకి ఏంది నోవాహు ఒక్కడే నీతిమంతుడిగా కనిపించాడు. అయితే నోవాహుతో దేవుడు అన్నాడంట, నోవాహు నేను భూమిని నాశనం చేయబోతున్నాను. స్తోత్రం చెప్పండి. విన్నారా? ఈ కథలు అనేక సార్లు వినే ఉంటాను, చెప్తుంటారు. నేను భూమిని జల ప్రళయం చేత నాశనం చేయబోతున్నాను, మనుషులందరినీ తుడిచిపెట్టబోతున్నాను, భూలోకమునే తుడిచిపెడతాను. ఇక అంత కోపం వచ్చేస్తున్నారు. మనుషులందరూ తమ మార్గములను చెరిపివేసుకున్నారు, తమ తలంపులను చెరిపివేసుకున్నారు. కాబట్టి నేను నాశనం చేయబోతున్నాను అన్నాడంట. కాబట్టి నీ కొరకు, నిన్ను బట్టి నీ కుటుంబం కూడా నీతిమంతులేనా? నోవాహును బట్టి కుటుంబాన్ని కాపాడాడు దేవుని స్తోత్రం. ఈరోజు నిన్ను బట్టి, నువ్వు చేస్తున్న భక్తిని బట్టి నీ పిల్లలను కాపాడుతాడు, నీ కుటుంబాన్ని కాపాడుతాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, నీ కొరకు నీ కుటుంబం కోసం ఒక ఓడను సిద్ధపరచుకోమన్నాడు. సరే, దేవుని మాట నమ్మి ఏం చేశాడు నోవాహు? దేవుని మాటలు నమ్మాడు. మనం కూడా దేవుని మాటలు నమ్మాలి. దేవుని మాటలు, దేవుని గ్రంథంలోని ప్రతి మాట దేవుని మాట. ఈ మాటలు జాగ్రత్తగా విని ఆ మాటను మనం నమ్మాలి. దేవునికి స్తోత్రం. నమ్మి, దేవుని మాట నమ్మి ఏం చేశాడంట? దేవుని నమ్మాడు, దేవుని మాటను నమ్మాడు, ఆయన చెప్పినట్లు చేసి వెంటనే ఓడ సిద్ధపరచాడు. ఏం చేశాడంట? పెద్ద ఓడను దేవుడు చెప్పినట్లుగా, దేవుడు కొలతల ప్రకారం పలానా చితిసారకపు మ్రాను తీసుకొచ్చి దాన్ని ఓడను సిద్ధపరచమంటే ఆ మ్రానులు కొట్టుకొచ్చి తాను తన కుమారులు కదా, ముగ్గురు కుమారులు, ముగ్గురు కోడళ్ళు, భార్య, తాను, వీళ్ళందరూ కష్టపడి ఓడను సిద్ధపరచుకున్నారు. ఓడ అయిపోయిన తర్వాత దేవుడు అన్నాడు, ఓడ చేసావా? అప్పటికి 120 ఏళ్ళు అయిందంట. దేవునికి స్తోత్రం. ఆయన దృష్టికి 120 ఏళ్ళు అంటే అది కూడా కనురెప్పపాటు. ఎందుకంటే
ఆయనకి ఒక దినం వచ్చేసి 1000 సంవత్సరాలతో లెక్క. 1000 సంవత్సరాలు వచ్చి ఒక దినంతో లెక్కిస్తాడు. 1000 దినాలు వచ్చి కదా, 1000 సంవత్సరాలు వచ్చి ఒక రోజుతో సమానం. ఒక్క రోజు వచ్చి 1000 సంవత్సరాలతో సమానం దేవుని దృష్టికి. మన దృష్టికి 100 సంవత్సరాలే నాయన 1000 సంవత్సరాల లాగా ఉంటుంది మన జీవితకాలం. దేవునికి స్తోత్రం. కాబట్టి 120 సంవత్సరములు చాటెను నోవా దేవుని వార్తలు. 120 సంవత్సరములు చాటెను నోవా దేవుని వార్తలు. పాటించక ప్రభు మాటను వారలు నీటిలో మునిగిరి. పాఠము నీకిది నీటిలో మునిగిరి. పాఠము నీకిది అదిగో అంజూరము. ఓ క్రైస్తవ చిగురించెను చూడు. 120 సంవత్సరములు చాటెను నోవా దేవుని వార్తలు. 120 సంవత్సరములు చాటెను నోవా దేవుని వార్తలు. పాటించక ప్రభు మాటను వారలు. పాటించక ప్రభు మాటను వారలు నీటిలో మునిగిరి. పాఠము నీకిది నీటిలో మునిగిరి. పాఠము నీకిది అదిగో అంజూరము. ఓ క్రైస్తవ చిగురించెను చూడు. ఆమేన్ హల్లెలూయా. ప్రియమైన వారలారా, 120 సంవత్సరాలు నోవా అంట ప్రజలకు చెప్పాడంట, అయ్యా దేవుడు జల ప్రళయం చేత భూమిని నాశనం చేయబోతున్నాడు. నా మాట విని మీ మనసులను మార్చుకోండి, మీరు రక్షణ పొందండి. అప్పుడు రక్షణ పొందడం అంటే దేవుని మాటను నమ్మి, ఆయన నాతో చెప్పాడు, నేను మీతో చెప్తున్నాను, ఆ మాటను నమ్మండి, ఈ ఓడలోనికి రండి, మీరు కాపాడబడతారు, దేవుని ఉగ్రత నుంచి తప్పించుకుంటారు, రండి అంటే ఒక్కరు కూడా దేవుని మాట నోవహు మాటను వినిన వారు కాదు, లక్ష్య పెట్టిన వారు కాదు, నమ్మిన వారు కాదు, ఓడలోనికి వచ్చిన వారు కాదు. దేవుడు ఓడంతా అయిపోయిన తర్వాత వచ్చేసి ఓడ సిద్ధపరిచావా, అయిపోయింది నాయన, నువ్వు చెప్పినట్లు ఓడనంతా సిద్ధపరిచానంటే మీరందరూ లోపలికి వెళ్ళండి, దేవునికి స్తోత్రం, ఓడలోనికి ప్రవేశించండి. ఆయన కొన్ని మంచి పవిత్రమైన అపవిత్రమైన కొన్ని జంతువులు, ఆడదాన్ని మగదానిగా కొన్నిటిని ఆయన పిలిచాడంట, అవన్నీ కూడా ఓడలోకి వచ్చేసాయంట. ఒక అంతస్తులో, కింద అంతస్తులో జంతువులన్నీ వచ్చేసాయి, మధ్య అంతస్తులో వీళ్ళున్నారు, పై అంతస్తులు, మధ్య అంతస్తుల్లోనేమో ఆహార పదార్థాలు, సంవత్సరానికి సరిపోయిన ఆహార పదార్థాలు సిద్ధపరచుకున్నారు. పశువులకి తనకి ఎంత కావాలో దేవుని స్తోత్రం అంత సిద్ధపరిచాడు. పై అంతస్తులు వాళ్ళు ఉన్నారు, 3 అంతస్తులు కలదానిగా చేసేసి ఇక డోర్ వేసేసాడు. దేవుడే వచ్చి ఏం చేశాడంట, మనుషుడు వేస్తే తీస్తాడేమోనని, నోవాహు వేస్తే ఎవరన్నా కేకలు వేయగలి తీస్తాడేమోనని దేవుడే వచ్చి లాక్ చేసాడు. దేవుడే తలుపులు మూసేసాడు. తలుపులు మూసిన వెంటనే ప్రియులారా వర్షం స్టార్ట్ అయింది. సన్న జల్లు చిన్నగా పెరిగిపోయింది. 40 రోజులు 40 రాత్రులు వర్షము కుండపోత వర్షం కురుస్తుంది. ఎంత అట్లాగా ఆకాశపు తూములు తీసాడంట. ఏమున్నాయంట పైన? ఆకాశానికి తూములు ఉన్నాయంట. భూమి గడియలు తీసాడంట. స్తోత్రం. భూమికి ఉన్న గడియలు తీసాడంట, పైన తూములు పెట్టాడంట. జలధారలు కింద నుంచి వస్తున్నాయి, పైన మధ్యలో మనిషి పని కాళ్ళ. 40 రోజులకి భూమి అంతా కూడా నిండిపోయింది. పెద్ద పెద్ద పర్వతాలన్నీ కూడా నిండిపోయింది.
ఆరరత్ అనేటువంటి పెద్ద పర్వతం మీదకి వెళ్ళి అక్కడ ఆగిందంట ఓడ. ఇక్కడ నుంచి ఆ తర్వాత ప్రియమైన వాళ్ళరా, ఆ కథ అంతా మీకు తెలిసిన విషయం. అందరూ జీవమంతా కొట్టుకుపోయింది. ఇళ్ళు వాకిళ్ళు పిల్లలు పూట కదా, అసలు ఏమీ వాళ్ళకి దక్కలేదు. అందరూ చనిపోయారు. ఒక్క నోవా కుటుంబం 8 మంది మాత్రమే ఆ ఓడలో రక్షించబడ్డారు. కొన్ని జంతువులు రక్షించబడ్డాయి. కాబట్టి నోవా దినాలు ఎలా ఉన్నాయంటే అప్పుడు కూడా పెళ్లి చేసుకుంటున్నారు, ఇల్లు కడుతున్నారు కదా, పని చేసుకుంటున్నారు. ఇదే బిజీ అయిపోయారు ఈ ఆకలి కోసం,